మూడవ జాతీయ ఫార్మసీ దినోత్సవ సందర్భంగా కర్నూలులో ఫార్మసీ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఇండియన్ ఫార్మాన్యూటికల్ అసోసియేషన్ మరియు క్రియేటివ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఫార్మసీ దినోత్సవ సందర్భంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి వైద్య రంగంలో ఫార్మసీ ప్రాధాన్యతను తెలిపారు. వారం రోజుల పాటు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని డాక్టర్ రవి ప్రకాష్ తెలిపారు. ఈ సంవత్సరం థింక్ హెల్త్ థింక్ ఫార్మసీ థీమ్తో ముందుకు పోతున్నామని అన్నారు. మందులను సరైన పద్ధతిలో ఎలా ఉపయోగించాలో ప్రజలకు వివరిస్తామని అన్నారు. మనం 63వ ఫార్మసీ నేషనల్ ఫార్మసీ వారోత్సవాలను జరుపుకుంటున్నాము. ఇవాళ రెండో రోజు ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ కర్నూలు బ్రాంచు మరియు క్రియేటివ్ ఎడ్యుకేషనల్ సొసైటీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సంయుక్తంగా మేము ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నాము. ఇవాళ రెండో రోజు ర్యాలీగా వెళ్తున్నాము. ఈ సంవత్సరం మన ఫార్మసీ వారోత్సవాలకు థీమ్ ఏంటంటే థింక్ హెల్త్ థింక్ ఫార్మసీ అని. ఈ ఏంటంటే థింక్ హెల్త్ అన్నప్పుడు మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది వైద్యులు. ఇమ్మీడియట్గా ఈ కాలంలో ఇప్పుడు ప్రాథమిక వైద్య సదుపాయాలు అందరికీ అందుబాటులో చేరువవ్వడానికి వీలుగా ఫార్మసిస్టులు కూడా తమ పాత్రను బాగా నిర్వహిస్తున్నారని మనం చెప్పవచ్చు. మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ వారోత్సవాల్లో ప్రజలకు ఫార్మసిస్టుల గురించి తెలియజేయడం, ఫార్మసిస్టులు వాళ్ళ పాత్రను ఎలా నిర్వహిస్తున్నారు, ఏ హెల్త్ కేర్ రంగాల్లో వాళ్ళ ఆవశ్యకత ఉందని చెప్పేదానికి ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నాము. ఈ రోజున మనం ఏం చేస్తున్నాం అంటే 63rd నేషనల్ ఫార్మసీ వీక్ సెలబ్రేషన్ జరుపుతున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మనం ర్యాలీ చేస్తున్నాం. ఈ ర్యాలీ మనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫార్మసీ యొక్క ఆవశ్యకతను మన ప్రజలకు తెలియజేయడానికి ఈ ర్యాలీ అవేర్నెస్ ప్రోగ్రామ్ మాదిరి మేము ఇది కండక్ట్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం మనము ర్యాలీతో మేము చేస్తున్నామని లాస్ట్ 10 years నుంచి మేము ఈ ర్యాలీస్ కండక్ట్ చేసి దీనివల్ల ఏమవుతుందంటే మన ఫార్మసిస్ట్ యొక్క ఇంపార్టెన్స్ హెల్త్ కండిషన్ అప్పుడు ఎలా ఉంటుంది ఏంది అని చెప్పేసి. సో ఈ ఫార్మసిస్ట్ యొక్క విధి విధానాలు ఏంటంటే మన న్యూ డ్రగ్ ఏదైనా కొత్త డ్రగ్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఫార్మసిస్టే కావాలి. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ మనకు డిస్పెన్సింగ్ చేయాలన్నా అంటే చివరికి రోగికి చేరాలన్నా కూడా ఫార్మసిస్టే కావాలి. సో ఈ ఫార్మసిస్ట్ లేనిదే మనకు మందు అనేది బయటికి రాదు. ఇన్ కేస్ ఆఫ్ ఫార్మసిస్ట్ కాకుండా అట్లా అదర్ ఎవరైనా ఓకే డిగ్రీ వాళ్ళు నార్మల్ వాళ్ళు చేసినారు అనుకోండి, అది మిస్లీడింగ్ అవుతుంది. సో మిస్లీడింగ్ అవ్వడం వల్ల హెల్త్ కండిషన్ అనేది ఒకదానికి పోయి ఇంకోటి అవుతుంది. సో దానికోసం మనకు ఫార్మసీ అనేది ఆవశ్యకత ఎంతో ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ తీసుకొని మనకి ఏంటంటే గుడ్ హెల్త్ అండ్ దెన్ గుడ్ ఫార్మసీ. మన హెల్త్ కరెక్ట్గా ఉండాలంటే సో మన ఫార్మసీ రంగంలో ఫార్మసీ పట్టభద్రతతోనే మనము ఈ ట్యాబ్లెట్స్ అనేవి లేకపోతే దెన్ నెక్స్ట్ వన్ ఏదైనా కూడా మనము టైంకి తీసుకోవాలా, ఏ డ్రగ్ తీసుకోవాలా, ఎలాంటి కండిషన్లు తీసుకోవాలా అనేది వాళ్ళు తెలియజేస్తారండి.